పూర్తి స్థాయి యుద్ధం జరిగేటువంటి అవకాశాలనేట ఇరాన్ అదేవిధంగా అమెరికా మధ్య. ఎందుకంటే అమెరికా ఆల్రెడీ ట్రంప్ వాళ్ళ పార్లమెంట్ సంబంధించినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి దానిలో ఆల్రెడీ ప్రపోజల్ పెట్టేసినట పూర్తి స్థాయి యుద్ధానికి రెడీ అవుతుండగా తెలుస్తోంది. ఇరాన్పై భారీ దాడులకు సిద్ధమవుతున్నటువంటి అమెరికా చట్టసభకు సమాచారం ఇచ్చినటువంటి ట్రంప్ తాము పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమన్న ఇరాన్ మంగళవారం తెల్లవారుజామున ఇరాన్లోని కీలక రేవు పట్లపై విచ్చిపడినటువంటి అమెరికా స్థావరాలు 3 నౌకలపై ఇరాన్ దాడులు, భారతీయ నౌకా సిబ్బంది ఒకరు మృతి, ఇరాన్ దౌత్యవేత్తను పిలిపించి భారత్ నిరసన, హోర్ముజ్ బయట మళ్లీ నౌకా దిగ్బంధం అంటూ ట్రంప్ చూస్తున్నాం. సో పశ్చిమాసియాలో మళ్ళీ పూర్తి స్థాయి యుద్ధానికి అమెరికా ఇరాన్ సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. సో ఎక్కడ కూడా ఇరాన్ తగ్గుతలేదు, మేము కూడా రెడీ అని ఇరాన్ చెప్తా ఉంది. మేము పూర్తిగా సిద్ధం అంటే మేము మీకంటే పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇరాను అమెరికా రెండు కూడా చెప్తున్న విషయం కనబడతా ఉంది. సో హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ పట్టు వీడకపోవడం, దాన్ని ఎలాగైనా తెరవాలన్న అమెరికా పట్టుదలతో పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. హోర్ముజ్ అవతల అమెరికా మళ్లీ దిగ్బంధం విధించింది. పశ్చిమాసియాలో ప్రస్తుతం 50,000 మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారని, ఎప్పుడైనా ఏ స్థాయి దాడికైనా తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. వీటన్నింటికన్నా ముఖ్యంగా ఇరాన్ పై సైనిక చర్య చేపడుతున్నట్టుగా అమెరికా చట్టసభ కాంగ్రెస్ అధ్యక్షుడు ట్రంప్ సమాచారం ఇచ్చినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెలువడుతున్నాయని చెప్పేసి ప్రచురించిందంటూ తెలుస్తా ఉంది. సో ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్ట్ పై అమెరికా దాడులకు ధీటుగా గల్ఫ్లోని స్థావరాలపైకి డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తున్నటువంటి ఇరాన్ తాము పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. సో అమెరికానేమో ఇక్కడ చూడండి, అమెరికాకి ఎక్కడ కూడా నష్టం జరగట్లేదు. మొత్తం గల్ఫ్ కంట్రీస్ అనేది కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, దుబాయ్ లాంటి ఖతార్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి బార్డర్లలో ఈ అమెరికా ఎయిర్ బేస్లు పెట్టేసుకొని అక్కడి నుంచి దాడులు చేస్తూ ఉన్నది. అర్థమైంది కదా. సో దానివల్ల ఇరాన్ అమెరికా పైన దాడి చేయాలంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈజీగా ఈ అమెరికా సంబంధించినటువంటి గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికా బేస్లు, ఎయిర్ బేస్లు అయితే వాటిపైన దాడులు చేస్తూ ఉంది. దానివల్ల నష్టం ఎవరికి? ఆ గల్ఫ్ కంట్రీస్కి నష్టం జరుగుతుంది. సో ఎటు చేసి అమెరికా అగ్రరాజ్యం చేస్తున్న పరిస్థితి ఏంటంటే గల్ఫ్ దేశాలు ఎటన్నా పోని, ఏడన్నా జావని, ఏమన్నా కానీ మాకు సంబంధం లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పటికైనా గల్ఫ్ కంట్రీస్ అన్ని మారి ఈ ఎయిర్ బేస్లు ఏవైతున్నాయో వీటికి తొలగించే విధంగా ప్రయత్నం చేస్తే బాగుపడుతుంది. లేదంటే మాత్రం ఈ యుద్ధం ఇంకా పెరిగిపోయి గల్ఫ్ కంట్రీస్ యొక్క పతనం కూడా మొదలైనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది తెలుసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో చమురు ధరలు మరోసారి బ్యారెల్కు $87 దాటాయి. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ తీర ప్రాంతాల లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. సో అదేవిధంగా బుషెహార్, చబహార్, జాస్క్, కోనారక్, అబు మూసా, బందర్ అబ్బాస్ పట్టణాల్లోని ఇరాన్ తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్ల నిల్వల కేంద్రాలు, లాంచర్లు, పోర్టులోని మౌలిక సదుపాయాలు ధ్వంసం చేసినట్టుగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హోర్ముజ్లో నౌకలపై ఇరాన్ దాడులు చేసే సామర్థ్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు తెలిపింది. మరోవైపు యుఏఈ, బహ్రెయిన్, జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై మంగళవారం రోజంతా విడతల వారీగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తూనే ఉంది అంటూ చూస్తున్నాం. ఇరాన్ దాడిలో భారతీయుడు మృతి అంట. ఘోరం. మళ్ళీ నౌకా దిగ్బంధం. ట్రంప్ హోర్ముజ్ జలసంధి అవతల మరోసారి నౌకా దిగ్బంధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్కు చెందినటువంటి ఆ దేశంతో వాణిజ్యం చేస్తున్న నౌకలు మాత్రం అడ్డుకుంటామని, మిగతా దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. హోర్ముజ్ మీదుగా ప్రయాణించే నౌకల నుంచి వాటిలోని సామాగ్రి విలువపై 20% ఫీజు వసూలు చేస్తున్న ప్రకటన నుంచి ట్రంప్ వెనక్కి తగ్గారంటూ చూస్తున్నాం. సో ఇది ఒక పరిస్థితి. హోర్ముజ్లో 7 భారత నౌకలు అట్లే ఉన్నాయట. వాటిని మళ్ళా ముందు పోతాయా వెనక్కి పోతే అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది. మరి అది ఎంతవరకు యుద్ధం అనేది ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వచ్చే 5 నెలల్లో 10,000 మందికి ఉపాధి అట. ఏటీసీ, ఐటీఐల ద్వారా కల్పన. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో మరో 51 ఏటీసీలు, ప్రపంచ స్థాయి సదుపాయాలతో యువతకు నైపుణ్య శిక్షణ. నకిలీ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు, విచారణ లేకుండానే అఫిలియేషన్. 100కు పైగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కాలేజీలే. ఇంటర్ బోర్డులో ఉన్నతాధికారుల కుమ్మక్కు, సమగ్ర విచారణకు ఆదేశం. సో ఇంటర్ కాలేజీలు అనుమతి లేకుండా పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చుకుంటారు, ఫేక్ ఎన్ఓసీలు పెట్టేసుకొని, నకిలీ ఎన్ఓసీలు పెట్టేసుకొని. మరి దానిపైన మరి ఎలాంటి సమగ్ర విచారణ జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.